ఇలాంటి స్వీట్ పొంగనాలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేసుకోవడం అయితే చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటాయి. ఫస్ట్ మనము ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యి, సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల గోధుమ రవ్వ, చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే చాలు. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే సోంఫ్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పిండిని 10 మినిట్స్ నాననివ్వాలండి. ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టేస్టీ అండ్ క్విక్గా తయారైపోతాయి. ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది.